క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈనాడు తపస్కాల మొదటి వారంలో ఉన్నాం. అయితే ఈనాడు దేవుడు ఒక చక్కని సందేశాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, ఈ తపస్కాలంలో మనం చేయవలసినటువంటి ఆ మాటే, అదే నీవు నీ పాప జీవితాన్ని విడిచి మంచి జీవితం జీవించినట్లయితే నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకోగలవు అని. అయితే ఈ లోకంలో అందరము కూడా తినేది పనిచేసేది కూడా మన ప్రాణాన్ని మనం దక్కించుకోవడానికి. మన ప్రాణం పరిస్థితి బాగోలేనప్పుడు దానికోసం ఎంత ఖర్చు చేయడానికైనా ఎంత దూరానికైనా వెళ్తాం. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఖర్చు కాదు, నువ్వెంత దూరం వెళ్ళొద్దు, నీ మనసు మార్చుకొని నీ పాప జీవితాన్ని విడిచి మంచి జీవితం జీవించినట్లయితే నీ ప్రాణము నీకు దక్కుతుంది అని. అయితే ఆ మంచి జీవితం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, ఈనాటి సువార్త పట్టణంలో యేసుప్రభు తెలియజేస్తున్నాడు, నరహత్య చేయరాదు, నీ తోటి సహోదరుని పైన ఎటువైనటువంటి కోపము, ద్వేషము, అసూయ ఉన్నట్లయితే నీవు దేవాలయంలో నర్పించడానికి తీసుకెళ్తున్నటువంటి కానుకను అక్కడే విడిచిపెట్టి వెళ్ళి నీ సహోదరునితో నీ సహోదరితో సఖ్యత పడి ప్రేమతో మళ్ళీ తిరిగి వచ్చి ఆ అర్పణను అర్పించమన్నారు. ఇక్కడ దేవుడు అడుగుచున్నది నీవు అర్పించే వస్తువు కాదు, కానీ నీవు మారినటువంటి విరిగి నలిగినటువంటి పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ పశ్చాత్తాప హృదయము మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని మెండుగా దీవిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మన ఈ తపస్కాలంలో కొంతవరకు మనం అనుకుంటాం ఈ 40 రోజులు మంచిగా జీవించాలి అని. కాదు, మన జీవితాంతం కూడా మంచిగా జీవించడానికి ఇది చక్కని అవకాశం. ఈ 40 రోజులు కూడా మంచి చేయడానికి, మంచిని ఎంచుకోవడానికి కావలసినటువంటి ఆలోచనలను, శక్తిని, బలాన్ని దయచేయమని ఆ దేవత దేవుడిని ప్రార్థించుకుందాం.